ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. రాబోయే 24 గంటల్లో స్వయంగా ఆ శ్రీరాముడు, ఆ పవనపుత్ర హనుమంతుడే ఏదైనా ఒక రాశిలో తన ప్రభావాన్ని చూపించడానికి ప్రారంభిస్తే ఆ రాశి ప్రజల జీవితంలోనే ఏం జరగవచ్చో మీరు ఎప్పుడైనా ఊహించారా? కానీ ఒక నిమిషం ఆగండి. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒక సాధారణ రాశి ఫలం కాదు. ఎందుకంటే ఈ రాశి వారు ఈరోజు ఈ సంకేతాలు అయితే కనిపిస్తున్నాయో అవి గత కొన్ని సంవత్సరాలుగా చాలా అరుదుగా మాత్రమే చూడడానికి లభిస్తాయి. మరి అన్నిటికంటే షాకింగ్ విషయం ఏమిటి అంటే, రాబోయే కొన్ని గంటల్లోనే మీ జీవితంలోనే ఒక సంఘటన జరగబోతుంది. అది మొదటి చూపులో చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ అదే సంఘటన మీ రాబోయే కాలంలో దిశను మార్చబోతుందిగా నిరూపితం కావచ్చు. ఒకవేళ మీరు ఈ రాశి జాతకులైతే ఈ సమయంలోనే వీడియోని మధ్యలో వదిలేసి తప్పు ఆశ చేయకండి. ఎందుకంటే చివరిలకు చేరుకునేసరికి మీకు ఆ గుప్త సంకేతం, రహస్య సంకేతం గురించి తెలుస్తుంది. దాన్ని చాలా తక్కువ మంది మాత్రమే గుర్తించగలుగుతారు. మరియు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే శ్రీరాముడు, హనుమంతుడు, దుర్గామాత నిజమైన భక్తులైతే ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ, జై హనుమాన్, జై దుర్గామాత అని చెప్పి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాబట్టి పవనపుత్ర హనుమంతుడు ఎవరి పేరు వింటేనే భయం వస్తుందో, ఎవరి కృప వల్ల అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుందో, ఈరోజు వారి శక్తి ఈ రాశి వారి యొక్క ప్రత్యేకమైన చలనాన్ని చూపిస్తుంది. మరి ఈ చలన సాధారణమైనది కాదు. మీరు గత కొంతకాలంగా అనుభవించి ఉంటారు. చాలా పనులు అవుతూ ఆగిపోతున్నాయి. కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. కొంతమంది మీ సొంత వారే అయ్యుండి కూడా మీకు దూరం అవుతున్నారు. చాలాసార్లు అనిపించింది కష్టమైతే పూర్తిగా పడుతున్నాము కానీ ఫలితం మాత్రం ఎలా రావాలో అలా రావటం లేదు అని. కానీ ఇప్పుడు జరగబోయేది ఈ నిలిచిపోయిన కాలాన్ని బద్దలు కొట్టగదు. ఇప్పటి నుండే మొదలవుతుంది ఆ రహస్యం. ఎక్కడైతే ఈరోజు అనగా రాబోయే 24 గంటల్లో బ్రహ్మాండం సంకేతాలు ఏదో ఒక భిన్నమైన విషయాన్ని చెబుతున్నాయి. కానీ దానికంటే ముందు ఒక ప్రశ్న. గత కొన్ని రోజుల్లో మీ మనసులోనే బాధ లేకుండా ఆందోళన పెరిగిందా? అకస్మాత్తుగా పాత మనుషులు గుర్తుకు వస్తున్నారా? లేదా ఏదైనా ఒక వ్యక్తి గురించిన ఆలోచన పదే పదే వస్తుందా? ఎవరితో అయితే మీ సంబంధం దాదాపు ముగిసిపోయిందో, ఒకవేళ ఇలా జరుగుతుంటే దీన్ని సాధారణమైన విషయంగా భావించండి. ఎందుకంటే ఇది మొదటి సంకేతం. మరి ఇప్పటికీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. నిజాయితీ గల మనస్సులో తీసుకున్న మహాదేవుడి నామం ప్రతికూల శక్తిని బలహీనపరుస్తుందని నమ్మండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ రాశి వారిపై ఇప్పుడు పడుతున్న ఈ ప్రభావంలోని అన్నిటికంటే కూడా ముందే మీ నిర్ణయాలపైన ప్రభావం పడుతుంది. ఎన్నో రోజులుగా మీరు ఏ గందరగోళకంలో చిక్కుకుపోయారో ఆ పరిష్కారం మాత్రం అకస్మాత్తుగా మీ కళ్ళ ముందుకు రావచ్చు. కానీ ఈ విషయంలో అసలైన మలుపు ఇంకా మిలిగే ఉంది. ఎందుకంటే ఈ పరిష్కారం మీకు ఎక్కడి నుండి అయితే ఆశిస్తున్నారో అక్కడి నుంచి రాదు. అవును, మీరు ఏ వ్యక్తి మీదైతే ఆశలు వదిలేసుకున్నారో అదే వ్యక్తి ఒక ముఖ్యమైన సందేశాన్ని మోసుకొచ్చే అవకాశం ఉంది. మరియు ఒకవేళ జరిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే పవనపుత్ర హనుమంతుడు శక్తి కొన్నిసార్లు సహాయాన్ని మనం గుర్తించని రూపాలలో పొందుతారు. కానీ జాగ్రత్త, ఈ 24 గంటల సమయంలోనే మీకు కోపం వచ్చే పరిస్థితి ఒకటి ఎదురు కావచ్చు. మరి అది సరిగ్గా అదే తరుణంలోనే మీ పరిస్థితి వేరే అవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో ఎవరైతే తమ కోపంపై నియంత్రణ ఉంచుకుంటారో వారికి రాబోయే మార్గం తెరుచుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని. దీనికి సమాధానం మీ అదృష్టం ద్వారం ద్వారా
తడుతున్న ఆ అదృష్ట మార్పుల్లోనే దాగి ఉంది. మరి ఇదే కారణం. ఈరోజు సాధారణమైన రోజు లాంటిది కాదు. ఇప్పుడు ధనం గురించి మాట్లాడితే ఈ రాశివారి కోసం ధనానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సంకేతం కనిపిస్తుంది. ఈ నిలిచిపోయిన డబ్బు, మరచిపోయిన లావాదేవీలు గల మీ పాత ప్రయత్నాలన్నిటికీ సంబంధించే ప్రయత్నం. వీటిలోని ఏదో ఒక విషయం అకస్మాత్తుగా సక్రియం కావచ్చు. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. ఒకవేళ ఈరోజు ఏదైనా వ్యక్తి చాలా తీయగా మాట్లాడుతూ ఏదైనా పెట్టుబడి లేదా పెద్ద వాగ్దానంలా మీకు ముందుకు వస్తే వెంటనే నమ్మేయకండి. మొదట పరీక్షించండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే హనుమంతుడు ఎక్కడ రక్షణ ఇస్తాడో అక్కడ మొదట పరీక్ష కూడా తీసుకుంటాడు. మరియు బహుశా ఆ పరీక్ష ఈరోజు మీ ముందుకు రాబోతుంది. కానీ అసలు రహస్యం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ధనం కంటే పెద్ద మార్పు మీ సామాజిక జీవితంలోనే కనిపిస్తుంది. ఒక వ్యక్తి చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూ మీ గురించి ఆలోచిస్తున్నాడు. అతడు నేరుగా మీ ముందుకు రాకపోవచ్చు, కానీ ఏదైనా మెసేజ్ పంపవచ్చు. మూడో వ్యక్తి ద్వారా ఏదైనా విషయం మీ వద్దకు చేరవచ్చు. కానీ మరియు అలా జరిగినప్పుడు ఆ సంకేతాన్ని కేవలం తేలికగా తీసుకోకండి. ఎందుకంటే అదృష్టం కొన్నిసార్లు తలుపు తట్టదు, కేవలం సంకేతాలు మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో మీకు అత్యంత ముఖ్యమైనది కాబోతుంది. సూర్యాస్తమయ సమయంలో వాతావరణంలోని ఒక వింత మార్పులో అనుభూతి చెందుతారు. మనసు అకస్మాత్తుగా ప్రశాంతంగా మారవచ్చు, ఒకసారిగా ఆందోళనకు గురి కావచ్చు. మరియు సరిగ్గా అదే సమయంలోనే మీరు మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న సంఘటనలపై దృష్టి పెట్టాలి. అంతలోనే ఒక సంకేతం దాగి ఉంటుంది. అలాంటి సంకేతం. దాని గురించి ఒక వ్యక్తి రాబోయే మార్పు కోసం సిద్ధంగా కాగలడు. కానీ ఆ సంకేతం ఏమిటి? అది ఒక వ్యక్తి రూపంలోనే వస్తుందా, లేకపోతే ఒక ఫోన్ కాల్ రూపంలోనే వస్తుందా? అది కళ రూపంలో లేదా సందేశం రూపంలో కనిపిస్తుందా? లేదా దానికంటే కూడా మరేదైనా రహస్యంగా ఉంటుందా? ఇదే విషయం అందరినీ ఆశ్చర్యపరిచేది. ఎందుకంటే పైకి కనిపించే దానికి అసలైన సంకేతాలు, అసలు సంబంధం ఉండకపోవచ్చు. మరియు ఈ రహస్యం విడిపోయినప్పుడు భగవంతుడు ఈ తాండవం మీ జీవితంలోనే ఏం మార్చబోతున్నాడో మీకు అర్థమవుతుంది. కానీ దానికంటే ముందు మీ కెరియర్కు సంబంధించిన ఒక విషయం బయటకు వస్తుంది. మరియు ఇక్కడి నుంచే మరింత రహస్యం మారబోతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్న సంకేతాలు నేరుగా మీ గౌరవం మరియు భవిష్యత్తు దిశకు సంబంధించినవి. ఈ రాశి వారి చెందిన చాలామంది జాతకులు ప్రస్తుతం తమ జీవితంలోని ఎలాంటి మలుపులో నిలబడి ఉంటారు అంటే తాము ఎంత కష్టపడుతున్నారు దానికి అనుకూలంగా ఫలితాలు దక్కటం లేదని చెప్పి భావిస్తారు. చాలాసార్లు ఇలా కూడా అనిపించి ఉండవచ్చు. వెనక వదిలేశారు వారే ఈరోజు మీకంటే ముందు వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తారు. కానీ ఇక్కడే ఒక రహస్యం దాగి ఉంటుంది. హనుమంతుడి శక్తి వదిలి జీవితంలోని ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే ముందు వాళ్ళు సహనాన్ని, ఓర్పును ఖచ్చితంగా కూడా పరీక్షిస్తుంది. మరియు ఆ పరీక్ష ఇప్పుడు చివరి దశకు చేరుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఒక నిమిషం ఆగండి. దీని అర్థం అంతా కూడా అకస్మాత్తుగా సులభంగా అయిపోయిందని చెప్పి అసలు కాదు. ఎందుకంటే ఈరోజు మనం రాబోయే కొద్ది రోజులలో మీ జీవితంలోనే ఒక సంఘటన జరగవచ్చు. అది మొదటి చూపుల్లో ఒక సమస్యలా అనిపిస్తుంది. ఏదైనా ప్లాన్ ఆగిపోవచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు, ఒక అవకాశం మీ చేజారిపోతున్నట్టు అనిపించవచ్చు. కానీ ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు. ఎందుకంటే చేజారిపోతుందన్నటువంటి అనిపించే అవకాశాల యొక్క ఒక పెద్ద అవకాశం దాగి ఉంటుంది. మరి మీరు గనక తొందరపాటు నిర్ణయం తీసుకుంటే అదృష్ట బలాన్ని గుర్తించలేరు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన సంకేతం కనిపిస్తుంది. ఈరోజు లేదా రాబోయే 24 గంటల్లో మీ కళ్ళ ముందు ఎరుపు రంగు సంబంధించిన ఏదైనా ప్రత్యేకమైన వస్తువు పదే పదే వినిపించిన, లేదా ఏదైనా గుడి జెండా, రావి చెట్టు లేదా హనుమంతుడి పేరు అకస్మాత్తుగా ఊహించని విధానంగా మీ చెవిన పడితే దీన్ని కేవలం తాత్కాలికమని అనుకోకండి. ఎందుకంటే
విశ్వం కొన్నిసార్లు సంకేతాలను మాటల్లో కాదు పరిస్థితుల్లో ఇస్తుంది. మరియు ఈరోజు ఈ రాశి వారి కోసం ఇలాంటి సంకేతాలు అసాధారణంగా పెరిగినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇప్పటికన్నిటికంటే పెద్ద రహస్యం, మీ జీవితంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పైకి మీ శ్రేయోభిలాషిలాగా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం మీ ప్రగతిని ఎగతాళి చూసి తట్టుకోలేకపోతాడు. షాక్ అయ్యారు కదా. జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ప్రతి విషయం తెలుసుకోవాలని చెప్పి ఆరాటపడేవారు, మీ ప్లాన్స్ గురించి అవసరానికి మించి అడిగేవారు, ముఖం పైన నవ్వుతూ ఉంటూనే మీ మనసులోనే ఒక రకమైన అశాంతి నింపే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒకవేళ అవును అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అవును అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. రాబోయే రోజుల్లో ఆ వ్యక్తి అసలు ముఖం మెల్లమెల్లగా బయటపడుతుంది. మరియు ఇదే కారణం, హనుమంతుడి ఈ శక్తి మీకు కేవలం ఒక వరం మాత్రమే కాదు, ఒక రక్షణ కవచం కూడా అవుతుంది. మరి స్నేహితులారా, ఇంకా ప్రేమ మరియు సమాధానం విషయాలకు వస్తే ఈ రాశి వారికి ఇక్కడ ఒక లోతైన మార్పు కనిపిస్తుంది. బంధాల్లో ఉన్నవారికి ఒక ముఖ్యమైన సంభాషణ జరిగే అవకాశం ఉంది. అలాంటి సంభాషణ ఏదైతే చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తుందో, మరియు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ మాట తర్వాత ఎన్నో తప్పుదోవలు, అపార్థాలు మూసిపోతాయి. కానీ మీరు మీ భావాలను లోపల దాచుకొని పరిస్థితి మరీ చిక్కుల్లో పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నిజాన్ని దాచడం కంటే ఎక్కువ శక్తి నిజాన్ని ఒప్పుకోవడంలోనే, స్వీకరించడంలోనే ఉంటుంది. మరియు ఒంటరిగా ఉన్నవాళ్ళు కూడా ఒక సంకేతం ఉంది. మీరు చాలా సాధారణమైన వ్యక్తి అని అనుకుంటున్నారా? ఒకరు రాబోయే కాలంలోనే మీ జీవితంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవచ్చు. కానీ ఈ విషయం కేవలం ప్రేమదు కాదు, భాగ్యానికి కూడా. మరియు మనం ప్రారంభంలో మాట్లాడుకున్న రహస్య సంకేతాన్ని మరియు దగ్గరికి వచ్చేసాం. గమనించండి, ఈరోజు రాత్రి సమయంలోనే సాధారణంగా కనిపించటం లేదు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత మీకు నిద్రపోయే ముందు సమయం. ఎందుకంటే ఆ సమయంలోనే మీ చుట్టూ చాలా సాధారణమైన సంఘటన ఒకటి జరగవచ్చు. బహుశా ఏదైనా ఒక పెద్ద పాట వినబడవచ్చు, లేదా ఒక అకస్మాత్తుగా కళ్ళ ముందు రావచ్చు. పాత మెసేజ్ కనిపించవచ్చు, లేదా ఎన్నో ఏళ్ళుగా వినని ఒక పేరు మీ చెవిన పడవచ్చు. మరియు సరిగ్గా ఆ క్షణంలోనే మీరు ఆగి ఆలోచించండి, ఎందుకంటే అది కేవలం జ్ఞాపకం మాత్రమే కాదు, ఒక సంకేతం కావచ్చు. అలాంటి సంకేతం ఏదైతే మీ అదృష్టం మీకోసం వేచి చూస్తున్న దిశ వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా కనిపిస్తుంది. ఈరోజు రాత్రి ఎలాంటి ప్రతికూల వాదనలకు, కోపానికి లేదా కఠినమైన మాటలకు దూరంగా ఉండండి. ఎందుకంటే మీకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి శక్తిని బలహీనపరచడానికి సులభమైన దారి ఇదే. మరియు బహుశా ఇదే కారణం ఈరోజు మీ మాటలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఇదేనా అన్నిటికంటే పెద్ద రహస్యం అని చెప్పి. లేదు, ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి దీనికంటే చాలా ఆశ్చర్యకరమైనది కొంతమంది ఈ రాశి జీవితంలోనే అలాంటి అవకాశం ప్రవేశించబోతుంది. దాన్ని వాళ్ళు దాదాపుగా ఆశ వదిలేసుకున్నారు, తేలికగా తీసుకున్నారు. ఆ అవకాశం ఏదో కొత్త దారిలోనే రాదు, మీ పాత పూర్తి కాని దారి గుండానే తిరిగి వస్తుంది. ఇదే కారణం రోజు మీరు పదే పదే పాత మనుషులు, పాత కళలు, పూర్తి కాని పనులు, సంకేతాలు కనిపిస్తాయి. కానీ ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఒక మలుపు ఉంది. దాని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరియు ఈ సంకేతం గనక మీ జీవితంలోని సక్రియమైతే రాబోయే కాలంలో మీ ఆలోచనలో, మీ ఆత్మవిశ్వాసంలోనే మీ భవిష్యత్తు ఈ మూడు మారిపోవచ్చు. ఇక్కడే హనుమంతుడు తాండవం నిజంగా కనిపించడం మొదలవుతుంది. ఎందుకంటే ఈ తాండవం వినాశనానికి సంబంధించింది కాదు, నిలిచిపోయినటువంటి ప్రతికూలతలు, నెగటివ్ ఎనర్జీ తొలగించే తాండవం.
మరియు ప్రభావం పెరిగే కొద్దీ మీ చుట్టూ దాగి ఉన్నటువంటి నిజాలన్నీ బయటికి వస్తాయి. కానీ ఆ నిజంలోనే ఒక విషయం దాగి ఉంటుంది. దాన్ని తెలుసుకొని మీరే ఆశ్చర్యపోతారు. మరియు ఈ రహస్యం మీ ఇల్లు, మీ భాగ్యం మరియు రాబోయే రాత్రి వేళ ప్రకటన కాబోయే ఒక సంకేతం ముడిపడి ఉంటుంది. మరియు ఇప్పుడు కనిపిస్తున్న సంకేతాలకు కేవలం మీ అదృష్టంతోనే కాదు, మీరు అదృష్ట శక్తితో కూడా సంబంధం ఉంటుంది. ఏదైతే గత కొన్ని నెలలుగా మీ జీవితంలోనే జరుగుతున్న ఆటంకాలన్నీ గమనిస్తుందో మీరు అనుభవించే ఉంటారు. కొన్ని పనులు చివరి నిమిషంలోనే ఆగిపోతాయి. చాలాసార్లు అంతా బాగున్న ఫలితం చేజారిపోతుంది. ఎప్పుడైనా ఎవరికైనా సరే మాట ఇచ్చి తప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా అవకాశం వచ్చి చేజారిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఇలా మీకు జరిగి ఉంటే జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పుడు హనుమంతుడి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మీ జీవితంలోనే ఉన్న అదృశ్య అడ్డంకుల్లో ఒక పెద్ద అడ్డుగోడ బదులు కాబోతుంది. కానీ దానికి ముందు ఒక వింత సంఘటన జరగవచ్చు. అకస్మాత్తుగా ఎదురైన పాత వివాదం ఒకటి మళ్ళీ తెరపైకి రావచ్చు. మర్చిపోయిన విషయం మళ్ళీ ముందుకు రావచ్చు. మరియు ఆ సమయంలోనే మీకు అనిపించవచ్చు అంతా రివర్స్ అవుతుందని. కానీ అక్కడ పెద్ద బ్రహ్మ దాగి ఉంది. ఎందుకంటే ఏ సంఘటన అయితే మీకు సమస్యలా కనిపిస్తుందో అదే ముందు మీకు వరంగా మారుతుంది. మరియు ఈ రాబోయే 24 గంటల్లో ఈరోజు అత్యంత ముఖ్యమైన విషయాలు ఒకటి కాబోతుంది. ఇప్పుడు గమనించండి. మీ ఇంటి చుట్టుపక్కల లేదా మీ దైనందిన జీవితంలోనే ఒక ప్రత్యేక సంకేతం కనిపించవచ్చు. ఇది ఎంత సాధారణంగా ఉంటుందంటే చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ మీరు గుర్తిస్తే మార్పు సమయం మొదలైందని అర్థమవుతుంది. ఇది ఒక పక్షి రూపంలో కావచ్చు, ఊహించని ఒక కలయిక, బేరీజు మనసుల నుండి పదే పదే వినబడే ఒకే ఒక మాట రూపంలో కావచ్చు. మరియు ఇదే దీన్ని ప్రత్యేకంగా మారుస్తుంది. ఎందుకంటే విశ్వం ఒక సందేశాన్ని వేరు రూపంలో పంపుతుంది. మరియు ఇప్పటికే ఆ వ్యక్తి గురించి మాట్లాడి మిగిలి ఉంది. ఎవరి గురించి అయితే ప్రారంభంలో సంకేతం ఇవ్వడం జరిగిందో గుర్తుందా? అదే వ్యక్తి ఎవరైతే మీ జీవితంలోనే అకస్మాత్తుగా యాక్టివేట్ కాబడుతున్నారో అతని గురించి ఏదైతే కనిపిస్తుందో చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తికి స్వయంగా తెలియదు అతను మీ భాగ్యం మార్పుకు కారణం కాబోతున్నాడని. అవును, కొన్నిసార్లు భగవంతుడు నేరుగా దారి చూపించడు. అతను ఎవరో ఒకరిని మధ్యమంగా మారుస్తాడు. మరియు ఈ రాశి వారికి కొందరు జాతకులకు అలాంటి సమయం దగ్గర పైనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ధనం మరియు సమృద్ధి గురించి మాట్లాడితే ఇక్కడ ఒక అలాంటి యుగం కనిపిస్తుంది. ఏదైతే చాలా కాలం తర్వాత మొదలు కాబోతుంది. కానీ దీన్ని ఉన్న పెద్ద సహనం. ఒకవేళ మీరు తొందరపడితే లాభం చిన్నదవుతుంది. ఒకవేళ మీరు సరైన సమయం కోసం వేచి చూస్తే అదే లాభం రెట్టింపు అవుతుంది. మరియు బహుశా ఇదే కారణం ఈరోజు మీకు పదే పదే సహనంతో ఉండాలని చెప్పి సంకేతం లభిస్తుంది. కానీ విషయం ఇక్కడితో ఆగిపోలేదు. ఇక్కడి నుండే ఒక కొత్త మలుపు రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్నది నేరుగా మీ భవిష్యత్తు ముడిపడి ఉంటుంది. ఈ రాశి కొందరు జాతకులు మీ జీవితంలోనికి అకస్మాత్తుగా ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందికి స్థల మార్పు అవకాశాలు రావచ్చు. కొంతమందికి కొంత కాలక్షేపం లభించవచ్చు. కొంతమందికి ఊహించని ప్రతిపాదన రావచ్చు. కానీ ఇక్కడ ఒక రహస్యం దాగి ఉంది. ఆ అవకాశం మొదటి చూపుల్లో అంత ఆకర్షణీయంగా అనిపించదు. స్వభావం మీకు అనిపించవచ్చు. ఇందులో ఏ ప్రత్యేకత లేదు. కానీ అదే ఒక అవకాశం ముందు ఒక పెద్ద ద్వారం తెరుస్తుంది. మీరు గనక దాన్ని గుర్తిస్తే మీ దిశ మారిపోవచ్చు. కాబట్టి గమనించండి. ఈరోజు రాత్రి సమయంలో ఒక పెద్ద సంకేతం పదే పదే కనిపిస్తుంది. మరి ఇదే విషయం జ్యోతిష సంకేతాలను అసాధారణంగా మార్చేస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా మీ చుట్టూ ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ మనసులోని అకస్మాత్తుగా ఒక ఆలోచన రావచ్చు. ఎక్కడి నుంచో వచ్చినట్టు అనిపించే ఆలోచన. ఎన్నో నెలలుగా కానీ
ఆ ఆలోచన నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చాలాసార్లు పరిష్కారం బయట కాదు, లోపల నుండే వస్తుంది. మరియు ఈ రోజటి శక్తి ఆ అంతర్గత సంకేతానికి బలోపేతం చేస్తూ కనిపిస్తుంది. కానీ ఒక నిమిషం ఆగండి, ఇప్పుడు రాబోయే విషయం ఇంకా షాకింగ్గా ఉంది. ఎందుకంటే ఈ రాశివారు జీవితంలోని ఒక పెద్ద రహస్యం బయటపడే సంకేతాలు ఉన్నాయి. ఏదైనా సరే దాగి ఉన్నటువంటి నిజం పూర్తిగా సమాచారం, ఏదైనటువంటి ఒక నిజం ఏదైతే ఇప్పటి వరకు తెర వెనక ఉందో మరి అదే ముందుకు వచ్చినప్పుడు చాలా విషయాలు అకస్మాత్తుగా స్పష్టం కావడం మొదలవుతాయి. మీరు ఆలోచిస్తారు, అందుకే ఇదంతా కూడా జరిగింది, నా దారిలో పదే పదే మారాయి, కొందరు మనుషులు అకస్మాత్తుగా దూరమయ్యారు అని. మరియు ఈ అవకాశన మిమ్మల్ని తదుపరి స్థాయికి సిద్ధం చేస్తుంది. మరి ఈ రాబోయే సమయం మీ అదృష్టపు మూసి ఉన్న తలుపును తడుతున్న ఆ శక్తితో ముడిపడి ఉంది. కానీ దానికి ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. దాన్ని చాలామంది జీవితాంతం అర్థం చేసుకోలేరు. మరియు అదే విషయం నిర్ణయిస్తుంది రాబోయే కాలంలోనే మీకు సాధారణ ఫలితాలు దక్కుతాయా, లేక మీరు కూడా ఊహించని పెద్ద మార్పు లభిస్తుందా అని. ఎందుకంటే ఈరోజు హనుమంతుడు తాండవం ఇప్పుడు తన అత్యంత శక్తివంతమైన దశ వైపు సాగుతుంది. మరియు దీనితో పాటుగా ఒక రహస్యం కూడా ముందుకు రాబోతుంది, ఏదైతే మీ జీవితంపు దిశను మార్చగలదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇప్పుడు రాబోయే విషయం మీ పూర్తి రహస్యానికి కేంద్రం. బహుశా మీకు గుర్తే ఉండవచ్చు, ప్రారంభంలోనే నేను చెప్పాను, ఒక సంకేతం మీ జీవితంలోనే ప్రవేశించవచ్చు అని. చూడడానికి సాధారణంగా ఉంటుంది, కానీ దాని ప్రభావం అసాధారణంగా ఉంటుంది. ఇప్పుడు ఆ రహస్యమే తెలియబోతుంది. కానీ దానికి ముందు ఒక విషయం, గత కొన్ని నెలలుగా మీరు ఎన్ని కష్టాలను చూసినా మీకు కనిపించిన ఆ అదృష్టం మీతో లేదని, మీరు ఒంటరితనాన్ని అనుభవించిన ఒక విషయం ఖాయం. మిమ్మల్ని ఎంత బలహీనంగా అనుకుంటారో మీరు అంతకంటే ఎక్కువ బలంగా నిరూపించుకుంటారు. మరియు బహుశా ఇదే కారణం ఈ సమయం మీకోసం ఎంచుకోబడింది. ఎందుకంటే మార్పు ఎల్లప్పుడూ మనిషి జీవితంలోనే వస్తుంది. ఎవరైతే పరీక్షను తట్టుకొని ఉంటారో. ఇప్పుడు అసలైన సంకేతం ఏమిటి అంటే, రాబోయే కాలంలో మీ జీవితంలోనే 3 సంఘటనలు జరగబోతున్నాయి. మొదటిది ధనానికి సంబంధించినది, రెండవది గౌరవానికి సంబంధించింది, మూడవది అవకాశం. దేని గురించి అయితే మీరు దాదాపుగా ఆశ వదిలేసుకున్నారు, కానీ ఆ మూడిటిలో ఒక సంఘటన ముందుకు రాబోతుంది. ఇదే ఆ రహస్యం. మరి దీని సమాధానం మీకు ప్రవర్తనలో దాగి ఉంది. ఒకవేళ మీరు కోపం వదిలితే, ఒకవేళ మీరు నెగిటివ్ మనుషులకు దూరంగా ఉంటే, మీరు మీ లక్ష్యానిపై స్థిరంగా ఉంటే మొదటి సంఘటన చాలా త్వరగా రాబోతుంది. కానీ ఒకవేళ మీరు పాత తప్పులను పునరావృతం చేస్తే అవకాశం ముందున్న ఆగిపోవచ్చు. ఇదే కారణం మీ సమయంలోనే మీ నిర్ణయం సాధారణ రోజుల కంటే కూడా ఎక్కువగా ముఖ్యమైనవి. ఇప్పుడు ఇంకొక విషయం, మీరు ఎవరైతే ఉద్యోగం, వ్యాపారం, కెరియర్ గురించి ఆలోచన చెందుతున్నారో వారి కోసం సంకేతాలు సానుకూలంగా అనిపిస్తున్నాయి. నిలిచిపోయినటువంటి ఏదైనా పని వేగము పుంజుకోవచ్చు, కొత్త బాధ్యతలు అందించవచ్చు, మీరు ఊహించని వ్యక్తి ఎవరైనా మీకు మద్దతుగా నిలబడవచ్చు. మరియు సరిగ్గా ఆ క్షణంలోనే మీకు అర్థమవుతుంది, ఆలస్యమైంది కానీ చీకటి శాశ్వతం కాదని. మరి ఈ రాబోయే 24 గంటల్లో ఈ సంకేతం మధ్య పదే పదే కనిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రాబోయే కొద్ది రోజుల్లో ఒక ప్రత్యేకమైన సాయంత్రం అలాంటిది కావచ్చు. ఒకప్పుడు మీకు అకస్మాత్తుగా ప్రశాంతత లభిస్తుంది. కారణం లేకుండానే మనసు భారం తేలికగా అనిపిస్తుంది. లోపల ఎవరో చెప్తున్నట్టు అనిపిస్తుంది, అంతా బాగా అవుతుంది అని. ఒకవేళ మీరు అలాంటి అనుభవం ఎదురైతే దాన్ని తేలికగా తీసుకోకండి, ఎందుకంటే అదే మీ మార్పు యొక్క ప్రారంభ సంకేతం కావచ్చు. అదే మీకు మార్పు యొక్క ప్రారంభ సంకేతం కావచ్చు. మరియు ఇప్పుడు ఆ విషయం దేనికోసం అయితే అంతా వేచి చూస్తున్నారు. హనుమంతుడు ఈ తాండవం నిజానికి ఏ వ్యక్తి వినాశనానికి సంబంధించినది కాదు. ఇది మీ జీవితంలోనే దాగి ఉన్నటువంటి భయం, భ్రమ, ఆటంకాలు, ప్రతికూలత వినాశనానికి సంకేతం.
ఇదే అన్నిటికంటే కూడా పెద్ద రహస్యం. దీన్నే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. హనుమంతుడి శక్తి యాక్టివేట్ అయినప్పుడు అది మొదట మార్గాన్ని సులభం చేస్తుంది. మరియు మార్గాన్ని సులభం చేసేటప్పుడు చాలా వస్తువులు పెరిగిపోతాయి. వాటిని మనకు ముఖ్యమైన అనుకుంటాము, కానీ మనుషులు దూరం అవుతారు. కొన్ని ప్లాన్స్ మారిపోతాయి, కొన్ని దారులు మూసుకుపోతాయి, కానీ తర్వాత తెలుస్తుంది ఆ మార్పే మన రక్షణ మరియు ప్రగతి కోసం అవసరమైందని. మరియు ఈ రాశివారు రాబోయే కాలంలోనే ఒక అలాంటి అవకాశం కనిపిస్తుంది, ఏదైతే వారి ఆత్మవిశ్వాసం పూర్తిగా మార్చగలదు. ఈ అవకాశం చిన్నగా మొదలవుతుంది. బహుశా ఒక మాటతో, ఒక మెసేజ్తో, ఒక నిర్ణయంతోనే, కానీ మెల్లమెల్లగా అదే అవకాశం పెద్ద రూపాన్ని సంతరించుకుంటుంది. మరి మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు అర్థమవుతుంది మార్పు ఎంత ఆరంభం ఎక్కడి నుండి ఆరంభమైందని. ఈరోజు విశ్వాసం కేవలం చమత్కారం చూడడం వల్లనే ఏర్పడదు. విశ్వాసం అప్పుడు ఏర్పడుతుంది ఇప్పుడు కఠిన సమయంలోనే కూడా వ్యక్తి ముందుకు సాగుతూ ఉంటాడు. మరియు ఒకవేళ రాబోయే రోజులలో మీకు పదే పదే ఒకే ఆలోచన, ఒకే లక్ష్యం, ఒకే కళ లేదా ఒకే దిశ మిమ్మల్ని తన వైపు లాగుతున్నట్టు అనిపిస్తే దాన్ని దూరంగా పారిపోకండి. అదే దిశ మీ జీవితంపు తదుపరి అధ్యయనానికి రాయబోతుంది. మరి ఈరోజు మీరు విన్న మాటలు అసలైన అర్థం మీకు అదే రోజు అర్థమవుతుంది. ఏ రోజైతే అవకాశం మీ తలుపు తడుతుందో అప్పుడు మీరు గుర్తుకొస్తుంది. మార్పు అకస్మాత్తుగా రాలేదు, దాని సంకేతం చాలా ముందు నుండే కనిపిస్తున్నాయి అని. మరియు బహుశా సంకేతాల మాధ్యమంగానే పవనపుత్ర హనుమంతుడు మీ జీవితంలోని మార్గం నుండి చీకట్లు తొలగించి ఒక కొత్త ఆరంభానికి సిద్ధం చేస్తున్నాడు. మరియు ఈ రాశివారు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మా జై శ్రీరామ్ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.